హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఎడినియం ప్లాంట్. దాని ఫ్లవర్స్ కట్ చేయకుండా ఉంటే ఇలా సీడ్ పాట్స్ వస్తాయండి మనకి. నాకు 2 సీడ్ పాట్స్ వచ్చాయి, ఆ కలర్ ఫ్లవర్ సీడ్ పాట్స్. వాటిని రబ్బర్ బ్యాండ్తో కానీ దారంతో కానీ కట్టాలి. నేనేం చేశాను అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల పచ్చిగా ఉన్నాయి కదా అని చెప్పేసి అలా వదిలేశాను. నేను మామూలుగా కొంచెం ఫ్రీ అయిన తర్వాత పైకి వెళ్ళి చూసేసరికి కాయలు ఇలా పగిలిపోయి కొన్ని సీడ్స్ అన్నీ ఎగిరిపోయాయండి. అక్కడ వరకు ఆ సీడ్ పాట్స్ని కట్ చేసి కిందకి తెచ్చుకున్నాను. ఎందుకంటే డాబా పైన ఉంటే గాలికి ఎగిరిపోతాయి ఆ సీడ్స్ అన్నీ. సో కిందకి తెచ్చి సీడ్స్ అన్నీ ఇలా తీసేసాను సీడ్ పాట్లోంచి. వీటిని కొంచెం లోతుగా ఉన్న ఒక డబ్బాలో పెట్టేసి ఉంచాను. కొంచెం పచ్చిగా ఉన్నట్లున్నాయి ఈ సీడ్స్. ఒక 10 to 15 డేస్ పాటు వదిలేసాను ఒక డబ్బాలో పెట్టేసి డ్రై అవటం కోసం. ఆ తర్వాత జాన్వరి 1 రోజు ఏదో ఒక ప్లాంట్ పెట్టాలని అనుకున్నాను నేను. అప్పుడు ఈ సీడ్స్ని ఏం చేశానంటే 80% శాండ్, 20% కంపోస్ట్ తీసుకుని ఒక కుండీ అంతా ఫిల్ చేసుకుని ఈ సీడ్స్ ఫస్ట్ ఈవినింగ్ ఈ సీడ్స్ వేయడానికి అంతా ప్లాన్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఈ సీడ్స్ అన్నీ మా హస్బెండ్ని వేయటానికి ఇలా తీస్తున్నారు వాటిని. ఇలా తీయకపోతే అవి ఎగిరిపోతాయండి, సీడ్స్ కూడా ఎగిరిపోతాయి. సో ఇట్లా అంతా వలసేసి పెట్టుకుని కుండీలో ఇట్లా గీతల్లా కొట్టి వాటిలో ఈ సీడ్స్ అన్నీ వేసాము ఆర్డర్ వైజ్గా. ఇట్లా వేయటం వల్ల ఏంటంటే మొక్కలన్నీ ఒకే లైన్లో ఒక రకంగా ఉంటాయనే ఉద్దేశంతో వేసాము. అట్లాగా చాలా స్లోగా అన్నీ పెట్టుకుంటూ వచ్చాము. అట్లాగా ఆయన పెట్టారు. చేతిలో ఉన్న సీడ్స్ అన్నీ ఈ ఒక్క కుండీలోనే వేసేసాము. ఇది కొంచెం పెద్ద కుండీ అండి. సో వీటిలన్నిటిని దాంట్లో వేసేసి, నా దగ్గర ఇసుక లేకపోవడం వలన కొంచెం కంపోస్ట్తో ఈ విత్తనాలన్నిటిని కవర్ చేసేసేయాలి, బయటికి కనిపించకుండా కంపోస్ట్తో కవర్ చేసేసాము. ఇలా కవర్ చేసిన తర్వాత ఎయిర్ గ్యాప్స్ అది ఉంటే విత్తనాలు లోపలికి పోతాయని, అలా పోకుండా విత్తనాలు కొంచెం మట్టిని అంటిపెట్టుకుని ఉండేలాగా ఇట్లా చేతితో కొంచెం నొక్కాలండి. ఇలా నొక్కితే విత్తనాలు బయటికి కనిపించిన చోట కొంచెం ఇసుక వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం అట్లా కవర్ చేసినట్లుగా ఉంచాలి. తర్వాత కొంచెంగా వాటర్ తీసుకొని అంతా అట్లా స్ప్రింకిల్ చేశాను నేను. ఒక 5 డేస్కి 6 డేస్కి అన్నీ కూడా మొలకలు వచ్చాయి. ఆఫ్టర్ 1 మంత్ ఆ ప్లాంట్స్ సైజ్ ఇట్లా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.